విడాకుల తంతు ఆరంభించండి. చిత్తం అలాగే షహన్షా. హుమాయూన్ కుమారుడైన జలాలుద్దీన్ అక్బర్ తన మాటను ధిక్కరించారన్న కారణంగా తన జీవిత భాగస్వామి బారమల్లు రాజకుమార్తె అయిన జోదా బేగంకు విడాకులు ఇవ్వదలిచారు. ఇస్లాం మత చట్టాల ప్రకారం ఇది సరైందనే భావించాలి. ఈ విడాకుల అనంతరం షహన్షా నిర్ధారిత మొత్తాన్ని జోదా బేగంకి చెల్లించాలి. మరిప్పుడు షహన్షా గారు నిర్ధారిత మొత్తాన్ని జోదా బేగంకి చెల్లించడానికి సిద్ధమేనా? అందుకు మేము సిద్ధం. ఆ మొత్తం ఎంతంటే సువర్ణ కాసులు 1,00,000, 1 మణుగు ముత్యాలు, 10 వీసెల వజ్రాలు, 1 వీసె మాణిక్యాలు, 10 వీసెల బంగారం, 5 మణుగుల వెండి, మరో 5 సేర్లు నగలు. అంతేనా? ఇంతేనా నష్టపరిహారం? నేనిందుకు అంగీకరించడం లేదు. నాకు అంతకంటే చాలా ఎక్కువ కావాలి. కానీ నిర్ధారిత నష్టపరిహారం ఇంతే మల్లికా యెహిన్. లేదు, ఇది తక్కువ. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చినప్పుడు తనతో ఇంతే వరకట్నం తీసుకొస్తుంది. కానీ వాటితో పాటు అత్తవారింట్లో ఎన్నో ఆనందాలని కూడా పంచి పెడుతుంది. నేను కూడా అలాగే చేశాను. నాతో పాటుగా ఏర్పడినవి. అత్తయ్య గారికి నాకు మధ్య గల సంబంధాలు, షహిన్షాతో నాకు ఏర్పడిన సంబంధాలు, ఈ మెహల్లోని బేగంలతో కలిసిన సంబంధాలు, ఈ మెహల్లోని మిగతా వారితో నాకు ఏర్పడిన సంబంధాలు, ఇప్పుడు కేవలం ఈ విడాకుల వల్ల ఈ సంబంధాలన్నీ ముగిసిపోవాల్సిందేనా? తెగిపోవాల్సిందేనా? ఇది చాలా అన్యాయం. అన్యాయమని ఎలా అనగలరు జోధా బేగం? మీ వల్ల మేము నష్టపోయాం. అలాగే అమ్మీజాన్ కూడా మిమ్మల్ని తన కూతురు అనుకోవడానికి నిరాకరించారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి జోధా బేగం, మాతో బంధం తెగింది అంటే మొత్తం బంధాలన్నీ తెగిపోయినట్లే. ఈ విడాకులు మా ఇస్లామిక నియమాల ప్రకారం ఇస్తున్నాం. నియమాల్లో మనోభావాలకు ఎలాంటి చోటు ఉండదు జోధా. అదే అయినట్లయితే నాకు నష్టపరిహారం కావాలి. స్త్రీ భరణం కింద నాకింకా చాలా ధనం కావాలి. మీరు ఏం కోరుకున్నా మేమిస్తాం. కానీ షహన్షా, పరిహారంగా ఇచ్చే మొత్తం పెళ్లి సమయంలోనే నిర్ధారించబడుతుంది. కాదు మౌల్వీ సాబ్, వారు ఏం కోరుకుంటే అది ఇచ్చేయండి. ఆవిడ చాలు అనే వరకు ఆవిడ ముందు వెండి బంగారాలను కుప్పలుగా పోయండి. నిజానికి మేము అనుకునేది ఖజానా తలుపులు తన కోసం తెరిచి ఉంచండి. బంగారాన్ని తీసుకురండి.